నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఓటర్ల జాబితాలో పేరు తొలగింపు, అభ్యంతరాల కోసం ఉన్న ఫామ్ 7ను కొన్ని రాజకీయ పక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఓటర్ల జాబితాలో తమ పేరు తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి లక్షల సంఖ్యలో అర్జీలు వెల్లువెత్తాయి. తమ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని టీడీపీ ధ్వజమెత్తుతోంది. దొంగ ఓట్లు తొలగించమని ఎక్కడికక్కడ ఫామ్ 7 పెట్టి అడిగామని వైకాపా అధ్యక్షుడు జగన్ స్వయంగా అంగీకరించారు. మరోవైపు నకిలీ పేర్లతో వచ్చిన అర్జీలను గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం రేపుతున్న ఓట్ల తొలగింపు వ్యవహారంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె పట్టాభిరామ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ జి గంగాధర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డి సోమసుందర్ గారు, రాజకీయ విశ్లేషకులు. పట్టాభిరామ్ గారు, మొత్తంగా ఈ ఓట్ల తొలగింపు వ్యవహారం, అలాగే ఫామ్ 7 దరఖాస్తులు, ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి. మీరు ప్రతిపక్షం మీద ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈ ఫామ్ 7 గురించి గతంలో ఎవరికి కూడా అవగాహన లేదు. కొత్తగా మనం గత 15-20 రోజులుగా ఎప్పుడైతే లక్షలాదిగా ఈ ఫామ్ 7 అప్లికేషన్లు తెర మీదకి వస్తూ ఉన్నాయో అప్పుడే ప్రజలందరి దృష్టి కూడా పడింది. అసలు ఏంటి ఫామ్ 7, దేనికి ఉపయోగిస్తారు, ఏంటనే దాని మీద ప్రజల దృష్టి పట్టడం. ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా 3 రకాలైనటువంటి ఫార్మ్స్ ఉంటాయండి. ఒకటి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఫామ్ 6ని పూర్తి చేసి సబ్మిట్ చేస్తే వారు కొత్తగా ఓటర్లుగా నమోదవుతారు. ఫామ్ 8 అనేది ఏంటంటే ఓటర్ లిస్టులో కనుక ఎక్కడైనా తప్పులు దొరికితే, ఒకవేళ మీ పేరులో కానివ్వండి ఇంక ఇతరత్ర ఉన్న తప్పులు దొరికితే వాటిని సరిదిద్దుకోవటం కోసం ఫామ్ 8ని మనం వినియోగిస్తాం. ఇక ఫామ్ 7 అనేది ఏంటంటే ఒక ఓటర్గా, నేను ఒక బూత్ పరిధిలో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఒక ఓటర్గా, నేను ఆ లిస్టులో గనక ఎవరైనా ఆ బూత్ పరిధిలో లేనటువంటి వారు ఎవరైనా ఉన్నా, మరణించినటువంటి ఎవరైనా ఉన్నా, ఆ ప్రాంతంలో కాని వారి ఓట్లు కనుక నేను కనుక గమనించినట్లయితే నేను అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. రైజ్ చేసి ఫామ్ 7 ద్వారా మీరు ఆ ఓటర్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించండి అని చెప్పి నేను అబ్జెక్షన్ రైజ్ చేసే అవకాశాన్ని ఫామ్ 7 ద్వారా నాకు ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఈ ఫామ్ 7లో ఏంటంటే క్లియర్గా ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వారి వివరాలు కూడా మనం తెలియజేయాలి. పర్టిక్యులర్స్ ఆఫ్ ది అప్లికెంట్, అంటే నేను ఎవరు ఓటుని కనుక నేను అబ్జెక్ట్ చేస్తుంటే నా వివరాలు తెలియజేయాలి. అదేవిధంగా ఎవరిని ఓటునైతే తొలగించమని నేను కోరుతా ఉన్నానో వారి వివరాలు కూడా మనం తెలియజేయాలి. ఇది ఫామ్ 7లో 2 ఉంటాయి. అబ్జెక్ట్ చేసేవారి వివరాలు, మనం ఎవరి ఓటునైతే అబ్జెక్ట్ చేస్తున్నామో వారి వివరాలు కూడా పొందుపరచాలి. ఈ ఫామ్ 7ని 2 రకాలుగా మనం ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయొచ్చు. ఒకటి, ఈ అప్లికేషన్ ఫారాన్ని నేరుగా ఆ బూత్ పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓకి సమర్పించి, లేదంటే ఈఆర్ఓకి సమర్పించి మనం అబ్జెక్షన్ రైజ్ చేసి పలానా ఓటుని తొలగించమని కోరచ్చు. రెండోది ఆన్లైన్ ద్వారా, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఆన్లైన్ ద్వారా, ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ సమస్య అంతా కూడా ఈ ఆన్లైన్ ద్వారా ఏదైతే మనకు అవకాశం కల్పించిందో ఎలక్షన్ కమిషన్, దానిని కొంతమంది దుర్వినియోగం చేస్తూ, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తూ ఆన్లైన్ ద్వారా ఆ ఫామ్ 7ని పెద్ద ఎత్తున దాఖలు చేసి కొన్ని ఓట్లని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఈ సమస్య అంతా ఉత్పన్నం అవుతోంది. ఈ రోజున మనం ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ వారు విడుదల చేసినటువంటి డేటా కానీ గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,72,000 ఫామ్ 7లు సబ్మిట్ అవడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఫామ్ 7లు సబ్మిట్ అయినటువంటి దాఖలాలు లేవు. గత ఏ ఎన్నికల్లో కూడా, ఈ ఎన్నికల్లోనే ఇంత పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. జిల్లాల వారీగా చూసినట్లయితే ఒక గుంటూరు జిల్లాలోనే 1,17,000, కృష్ణా జిల్లాలో 88,000, చిత్తూరు జిల్లాలో 1,10,000, ఇట్లా వేలల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా వేలాదిగా, అంటే కొన్ని జిల్లాల్లో 1,00,000కు మించి ఉన్నాయి. ఓవరాల్గా 8,70,000 ఓట్లు తొలగించాలని చెప్పి ఫామ్ 7లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవన్నీ చేస్తున్నది మేమే అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నిన్న బహిరంగంగా ఒప్పుకున్నాడు. నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఈ ఫామ్ 7ని మేమే సబ్మిట్ చేస్తా ఉన్నాం, మేము ప్రతి జిల్లాలో వేలాదిగా మేము ఈ ఫామ్ 7లు సబ్మిట్ చేయమని నేను కార్యకర్తలందరికీ పిలుపునిస్తానని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఓటర్ లిస్ట్ లో దాదాపు 40-50 లక్షలు దొంగ ఓట్లున్నాయని ఈయన దగ్గర సమాచారం ఉన్నట్టు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, లక్షలాదిగా దొంగ ఓట్లున్నాయని ఒక నెపాన్ని చూపించి ఈ రోజున
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గంగాధర్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఫామ్ 7 ద్వారా తమ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రాజకీయ దురుద్దేశాలు కనిపిస్తున్నాయంటారా మీరు? ఓట్ల తొలగింపు అనేది ఒక వాస్తవం అండి. అవతల వాళ్ళ ఓట్లు తొలగించడం అనేది ఇవాళ ఇది పెద్ద స్థాయిలో జరుగుతుంది. తెలంగాణలో 28 లక్షల ఓట్లని తొలగించడం జరిగింది. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఒప్పుకునే అడ్మిట్ చేసినటువంటి విషయం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఫామ్ 7 ద్వారా మేము తప్పుడు ఓట్లను తొలగించడానికి మేము ప్రయత్నం చేశాము, అది గొప్పగా చెప్పుకున్నాడు, వీరోచితంగా చెప్పుకున్నాడు ఆయన. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్టరల్ టెర్రరిజం. ఎలక్టరల్ టెర్రరిజం ఇది డెమోక్రసీని సమూలంగా నరికేసేటటువంటిది ఇది. ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ ఏరియాస్లో అవతల వాడిని దెబ్బ కొట్టడానికి ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసి చీనీ చెట్లు నరగటం, వాళ్ళ పంటలను ధ్వంసం చేయటం, ఇవి చూసాం మనం రాయలసీమలో. అటువంటిదే ఇది. అవతల వాళ్ళ సపోర్ట్ బేస్ అని ఏదైతే అనుకుంటామో, ఎలక్ట్రల్ బేస్ అని అనుకుంటాం, వాళ్ళకి ఫలానా పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు అనుకుంటాం, వాటిని తొలగించడం అనేది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రల్ టెర్రరిజం అంటాను నేను. ఈకో టెర్రరిజము, ఈ టెర్రరిజం, ఆ టెర్రరిజంతో పాటు ఎలక్ట్రల్ టెర్రరిజం అని అంటారు. ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో అనేక రకాల దుర్మార్గమైన పోకడలు, దారుణమైన పోకడలు ఇవాళ ఈ రోజు చూస్తున్నాం మనం, పెరిగిపోతున్నాయి. గతంలో కూడా ఓట్లను తొలగించడం అది ఉన్నది. గతంలో రిగ్గింగ్లు చేయటాలు, బూత్ క్యాప్చరింగ్లు ఇవన్నీ చూసాం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి స్థాయిలో చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ విషయం కానీ, ఇవాళ ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యం కాదు అని చెప్పి డంకా బజాయించి చెప్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్తో కూడా చెప్పిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. మరి అదే అధికార పార్టీ వాళ్ళు గతంలో పుస్తకం రాశారు, జీవీఎల్ నరసింహరావు పుస్తకం రాశాడు, అద్వానీ గారు వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్కి పోయి ఈవీఎంలని ట్యాంపర్ చేస్తున్నారు, కావాలంటే నిరూపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ వెబ్సైట్ హ్యాక్ అయి ఉంది. యాజ్ ఆఫ్ నౌ బీజేపీ వెబ్సైట్ హ్యాక్ అయి ఉంది. బీజేపీ వెబ్సైట్ని హ్యాక్ చేసినప్పుడు ఈవీఎంలని హ్యాక్ చేయడం సాధ్యం కాదని అంటే ఎట్లా నమ్మాలా? ఇవాళ ఈవీఎంల పేరుతోటి ఓటర్స్ లిస్టులోంచి ఓట్లు తొలగించే పద్ధతుల్లో చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచున్నదని అనుకుంటున్నాను. సోమచంద్ర గారు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఫామ్ 7 అనే ఒక లొసుగును వినియోగించి దీంట్లో ఒకరి ఓట్లు ఒకరు తొలగించుకునే ప్రక్రియ చేయడం, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఎన్నికల్లో ఓటర్ల జాబితా అనేది ప్రాణాధారం అండి. ఎందుకంటే ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో అంతిమం, అది ప్రజల నిర్ణాయక శక్తి, దాని ద్వారా వ్యక్తం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సక్రమమైనటువంటి ఓటర్ల జాబితాలను రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. ఈ చర్చ వచ్చింది కాబట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి, ఇప్పుడు నేను అనుకోవడం ఓటర్ల జాబితాలు సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోవాల్సినటువంటి బాధ్యత బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నారు, క్షేత్రంలో ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులే కాకుండా ఓటర్ల అవేర్నెస్ కోసం ప్రయత్నించే స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ఓటర్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళ బూతులకి స్వయంగా వెళ్ళి తమ ఓటు హక్కు ఉందా, తీసేశారా అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఓటింగ్ రోజు మాత్రమే ఓటర్లు ఆ పూట బూత్కి వెళ్ళిన తర్వాత మాకు ఓటు ఉందా లేదా అని చూసుకునే అలవాటు ఉంది ఇంతవరకు. కానీ ఇప్పుడు జాబితాల మీద సందేహాలు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కు ఉందా లేదా అని చూసుకోవడానికి ఈ వివాదం కొంత చైతన్యం తెస్తుందని నేను అనుకుంటున్నాను. వచ్చింది మంచిదే. తర్వాత 50 లక్షల దొంగోట్లు ఉన్నాయని చెప్పి మన రాష్ట్రంలో చాలా కాలంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఢిల్లీ వరకు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కూడా వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఓటర్ల జాబితా నిష్పాక్షికంగా రూపొందుతున్నది అని ఎన్నికల కమిషను స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పలేకపోయిందనేది నా అభిప్రాయం. తర్వాత ఫామ్ 8 అనేది ఇదివరకు మనిషి స్వయంగా వెళ్ళి ఎలక్టోరల్ ఆఫీస్ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటమో రద్దు చేయించుకోవటమో స్వయంగా వెళ్ళి చేసుకున్న రోజుల్లో అది చాలా పరిమితంగా ఉండేది కాబట్టి అప్పుడు అవకతవకలు జరగడానికి తక్కువ అవకాశం ఉండేది. ఆ రోజుల్లో అక్రమాలు ఎలా ఉండేవంటే బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు వేయటం, ఆ రకంగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పోలింగ్కి ముందే ఓటర్ల జాబితాలు తయారీ దశలోనే అక్రమాలకు పాల్పడడానికి రాజకీయ పార్టీలు, అధికారులు కూడా కొన్ని చోట్ల ఏదో ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళకు కూడా ఆలోచనలు, భావాలు, ప్రయోజనాలు ఉండొచ్చు. అధికారులు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారేమో అనే సందేహం వస్తుంది.
ఇప్పుడు మాన్యువల్గా కాకుండా ఎప్పుడైతే మీకు ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం వచ్చిందో చాలామంది మీరు ఒక కంపెనీకి మీరు అసైన్మెంట్ ఇవ్వండి, వాళ్ళు కావాలంటే ఎన్ని పేర్లైనా తీసేసే టెక్నాలజీ వాళ్ళ అందుబాటులో ఉంది కదా. అందువల్ల ఇప్పుడు 8 లక్షల దరఖాస్తులు కాబట్టి ఇప్పటికి మించిపోయింది లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని సీరియస్గా తీసుకుని కేసులు పెట్టారు, వాళ్ళందరి మీద ఏదో ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అది కాకుండా పూల్ ప్రూఫ్ లోపరహితమైనటువంటి ఓటర్ల జాబితాలు రూపొందించాము అనే విశ్వాసాన్ని అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలకి కూడా కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. తర్వాత ఇదే కాకుండా కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓటర్ల జాబితాలను రూపొందించే పద్ధతి కూడా సరైనది కాదండి. మీరు నిరంతరం చేయాలి. ఎందుకంటే ప్రతి జననం నమోదవుతుంది, ప్రతి మరణం నమోదవుతుంది. జనన మరణాలు నమోదవుతున్నప్పుడు మీరు నమోదైన వెంటనే అదే ఓటర్ల జాబితాలో నుంచి మరణాలన్నింటినీ తొలగించాలి కదా, అది చేసుకోవచ్చు కదా. రెండోది, ప్రతి గ్రామంలోనూ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా. పోస్ట్ ఆఫీసులను కనుక మనం నోడల్ కేంద్రాలుగా పెట్టుకుని ఓటర్ల జాబితాల సవరణలో నిరంతరం ప్రతి ఏడాది జనవరి 1కి డిసెంబర్ 30 నాటికి ఆ ఊళ్ళో ఎవరున్నారు లేరు అనేది కనుక నిర్ధారించుకునేటట్టయితే నిరంతర ప్రక్రియగా ఉంటే లోపాలు జరగడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. పట్టాభిరామ్ గారు, ఇప్పుడు ఈ ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని అధికార పక్షం ఎట్లా ఎదుర్కోబోతుంది? దాదాపుగా 8 లక్షల పైచిలకు దరఖాస్తులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఇప్పటికే దీని మీద చాలా సీరియస్గా మేము దృష్టి పెట్టడం జరిగింది. మా పార్టీకి ఏదైతే మరి బూత్ స్థాయి వరకు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారు, ప్రతి బూత్ లెవెల్లో కూడా మేము ఆ బూత్ల యొక్క కన్వీనర్ని, ఆ బూత్ సభ్యులందరినీ కూడా సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఆ బూత్ పరిధిలో ఏవైతే ఫామ్ 7 సబ్మిట్ అయినాయో వాటి మీద ఫిర్యాదు చేయమని మేము కోరటం జరిగింది. ఇప్పటికే వేల కొద్దీ మరి మా వైపు నుంచి కూడా మేము ఫిర్యాదులు అందజేసాం. బూత్ లెవెల్ ఆఫీసర్స్కి అందజేసాం, ఈఆర్ఓస్కి అందజేసాం, ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నిన్న ద్వివేది గారికి కూడా వెళ్ళి మా మంత్రులందరూ వెళ్ళి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కోరింది ఏంటంటే దీని వెనక ఎవరున్నారు కూడా మనం కనిపెట్టాలి. ఈ రోజున మా అనుమానం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారం మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తూ ఉంది. నిన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ఒప్పుకున్నాడు, మేమే ఈ ఫామ్ 7ని మేము అప్లై చేస్తా ఉన్నాం అని చెప్పి ఆయన బహిరంగంగా ఒప్పుకున్నటువంటి సందర్భంలో దీని మూలాల్లోకి వెళ్ళాలి. ఆన్లైన్ ద్వారా ఏదైతే సౌకర్యం ఎలక్షన్ కమిషన్ కల్పించిందో దానిని దుర్వినియోగం చేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ యొక్క సహకారంతో హైదరాబాద్ కేంద్రంగా ఎవరినైతే ప్రశాంత్ కిషోర్ని వీళ్ళు కన్సల్టెంట్గా పెట్టుకున్నారో ఆయన బృంద సహకారంతో ఇది చేస్తా ఉన్నారు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక రకంగా ఎలక్ట్రల్ టెర్రరిజం అనాలి. మనం అసలు ఎన్నికకు ముందే ఓట్లు తొలగించే ఒక ప్రక్రియని మనం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఇదే వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి సక్సెస్ పొందింది టీఆర్ఎస్ పార్టీ. వారు ఆ అనుభవాన్ని ఈ రోజున వైఎస్ఆర్సీపీకి బదలాయించి హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ ద్వారా ఈ వ్యవహారం మొత్తం కూడా నడుస్తోంది. కాబట్టి తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ దీని మూలాల్లోకి వెళ్ళాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియనంతా నడిపిస్తా ఉన్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల మేము గమనించింది ఏంటంటే అబ్జెక్టర్స్ లిస్టు మేము ఒకసారి అక్కడ గమనించి వారి వద్దకు వెళ్తే వారికే తెలియనటువంటి పరిస్థితి. ఇదేంటి సార్, అసలు మేము ఎప్పుడు ఆన్లైన్లో ఇటువంటి అప్లికేషనే పెట్టలేదు, మా పేర్లు ఎవరు ఉపయోగించి ఇవన్నీ చేస్తా ఉన్నారని వారే ఒక రకంగా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి. దీని వెనక ఉన్నటువంటి వారందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పద్ధతి కాదండి. ఇక్కడ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ పరంగా మేమేమో ఓటర్లందరూ కూడా మీరు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉండాలి, మీరు ఓటర్లుగా నమోదు కండి అని చెప్పి ఒక పక్కన మేము ఇంటింటికి వెళ్ళి మీరు ఓటర్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ మేము చేపడతా ఉంటే ఓటర్ డిలీషన్ క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది. ప్రజల్ని ఫామ్ 7 పేరుతోటి మీరు గందరగోళంలో పడేస్తున్నారు. మీరు రాజకీయ పార్టీలని ఇవాళ కాదండి, వాళ్ళు ప్రజలందరూ కూడా అసలు ఎవరికి ఫామ్ 7 అనే ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఈ రోజున ఒక సామాన్యమైనటువంటి ఓటర్కి ఫామ్ 7 గురించి అసలు అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఎప్పుడైతే లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫామ్ 7లు దాఖలవుతా ఉన్నాయో వాటిని గమనించి మేము ఎప్పుడైతే ఫిర్యాదు చేయటం మొదలు పెట్టామో, మీడియా కూడా ఎప్పుడైతే ఇవాళ హైలైట్ చేసింది, ఇవన్నీ గమనించిన తర్వాత తప్పకుండా ప్రజల్లో కూడా ఒక ఆందోళన ఇవాళ మొదలైంది. మా ఓట్లు కూడా ఎవరైనా తొలగించారేమో అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఒక భరోసా ఇవ్వాలి. నిన్న ద్వివేది గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు మేము కేవలం
10,000 ఓట్లు మాత్రమే మేము తొలగించామని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా భరోసా ఇవ్వాలి. ఇక్కడ అసలు ప్రొసీజర్ ప్రకారం ధనంజయ్ గారు ఒక ఓటుని డిలీట్ చేయాలి అంటే కేవలం ఆన్లైన్ ద్వారా ఒక అప్లికేషన్ వచ్చినంత మాత్రాన్ని మనం డిలీట్ చేసే సౌకర్యం లేదు. పర్సనల్ హీరింగ్ కి పిలవాలి. అబ్జెక్టర్ ఎవరైతే అబ్జెక్ట్ చేశారో ఆ వ్యక్తిని పిలవాలి. ఎవరి పేరైతే తొలగించమని అతను అప్లై చేశాడో ఆ ఓటర్ను కూడా వీరు పర్సనల్ హీరింగ్ కి ఈఆర్ఓ పిలవాలి. పిలిచిన తర్వాత ఆ అబ్జెక్టర్ ప్రూవ్ చేయాలి ఇతను ఈ ప్రాంతంలో నివసించట్లేదని. అతను ఆ హీరింగ్ లో ప్రూవ్ చేసినప్పుడే ఆ ఓటుని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పర్సనల్ హీరింగ్ కి పిలవకుండా అబ్జెక్టర్ గనక ఆ ఓటును తొలగించడానికి కావాల్సినటువంటి ఆధారాలు గనక సమర్పించలేకపోతే ఓటుని తొలగించే హక్కు ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో ఆన్లైన్ లో మనకు వచ్చినాయి కదా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో తొలగించినట్టు తొలగించి ఆ తర్వాత క్షమాపణలు చెప్తే సరిపోదండి. గంగాధర్ గారు, గడిచిన వారం రోజుల కిందట వరకు కూడా రోజుకి 1,50,000 వరకు ఇలాంటి ఫామ్ 7 దరఖాస్తులు వచ్చినటువంటి మాట. అంటే పోలీసులు కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 237 కేసులు నమోదు చేసినటువంటి ఉదంతాలు. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీస్ పరంగా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇట్లాంటి దురుద్దేశపూర్వమైనటువంటి దరఖాస్తుల పట్ల? ఇది అతిపెద్ద ఆన్లైన్ మోసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగించేటటువంటి ఆన్లైన్ మోసం. పట్టాభి గారు చెప్పినట్టు ఫామ్ 7 అనేది మామూలు జనానికి తెలియదు. మనం ఏదైనా ఓటు లేనప్పుడు ఆన్లైన్ వెళ్తే ఎలక్ట్రల్ పోర్టల్లోకి వెళ్తే మీరు ఫామ్ 6లో అప్లై చేసుకోండి, లేకపోతే మనకి ఏదైనా తప్పుబడిందని వెళ్తే ఫామ్ 8లో కరెక్షన్ చేసుకోండి అంటారు. కానీ ఫామ్ 7 గురించి పెద్ద ఎక్కడా చెప్పరు. ఈ ఫామ్ 7 గురించి దాని గురించి ప్రత్యేకంగా స్టడీ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది, ఇది మంచిదే బయట పెట్టుకోవటం అనేది. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ని యథాతథంగా ఆమోదించి తీసేయటం కాకుండా పట్టాభి గారు చెప్పినట్టు పర్సనల్ వెరిఫికేషన్ తప్పనిసరి అవసరం. బిఎల్ఓలు ఈఆర్ఓలు ఉన్నారు కదా బోల్డ్ అంతమంది. ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా బోల్డ్ మంది స్టాఫ్ని స్టేట్స్ కూడా ఇస్తూ ఉన్నాయి. వాళ్ళకి దాదాపు ఇవాళ ఎంఆర్ చిన్న పని మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మాకు పని మీద ఈ వేరే పనులు ఏం చేసేది లేదండి, ఎలక్షన్ పని తప్ప మమ్మల్ని ఏం చేయొద్దన్నారు, మీరు జూన్ 30 తర్వాత రండి అన్నారు. అంటే ఏంటి, అంతమంది స్టాఫ్ని ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ల అవసరాల కోసం ఇచ్చినప్పుడు పర్సనల్గా వెరిఫికేషన్ అనేది తప్పనిసరి అవసరం. ఈవీఎంల హ్యాకింగ్ గురించి మనం మొత్తుకోంగా VVP80 తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫామ్ 7 ద్వారా జరిగేటటువంటి మోసాలని గంపగుత్తగా తీసేయటం. ఇదివరకంటే ఓటీఆర్ జరిగేవండి, ఎక్కడో జరిగేవి. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఇంపార్షియల్గా ఉండాలి. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, దాని కర్తవ్యం అది నెరవేర్చాలి. అది ప్రభుత్వం యొక్క తోక కాదు, ప్రభుత్వం యొక్క తొత్తు కాదు, ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. అది చేయటం లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సరే పోలీసు తీసుకునే చర్యలతో పాటు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఇలాంటి పనులకి ఇలాంటి దుర్మార్గాలకి ఇలాంటి తప్పుడు పనులకి పాల్పడుతున్నారో ఆ పార్టీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి, ఎలక్షన్లో పోటీ చేసే అవకాశాన్ని తీసేయాలి. అటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఎన్నికలు సక్రమంగా జరిగితేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం. ఎన్నికలు సక్రమంగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి సీరియస్ చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ పూనుకోవాలి. అప్పుడే భయం ఉంటుంది వీళ్ళకి. మన సామాన్య జనం ఫీలింగ్ ఏంటంటే, సెంటిమెంట్ ఏంటంటే, అరే ఓటు వేయలేదంటే చచ్చిపోయినట్లు లెక్క. అట్లాంటిది దాన్ని తీసేయటం అంటే నువ్వు చంపేస్తున్నావని. ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే. సో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా వ్యవహరించాలి, ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఈ ఆన్లైన్ వస్తున్నటువంటి అప్లికేషన్స్ని జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మళ్ళీ మాన్యువల్గా కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అది తప్పనిసరి అవసరం. టైం పడుతుందంటారు, ఎస్, టైం పడితే పట్టనివ్వండి. ఇప్పటికే ఇవాళ మనం ఎలక్షన్ షెడ్యూల్ని ప్రకటించి ఉండాలా, విడుదల చేసాం. కానీ మోడీ గారి కోసం ఆపుతున్నారు కదా 10-15 రోజుల పాటు. సో ఆయన కోసం ఆపినప్పుడు ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇంకో 10 రోజులు పడితే పట్టొచ్చు. ఇంతకాలం నుంచి ఏం చేస్తున్నారు? ప్రజలు అడుగుతున్నారు, ప్రజాస్వామికవాదులు అడుగుతున్నారు, పార్టీలు కూడా గొడవ చేస్తున్నాయి. మరి ఎందుకని ఎలక్షన్ కమిషన్ చేయలేదు? సోమసుందర్ గారు, సవరించిన జాబితా ప్రకటించిన తర్వాత ఒక్క ఓటు కూడా తొలగించాలని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. ఇప్పుడు ఫామ్ 7 దరఖాస్తులు దాదాపు 8 లక్షల పైన వచ్చినాయి. వీటినన్నిటి తనిఖీ చేయడం సాధ్యం అవుతుందంటారా? సాధ్యమేనండి. ఎందుకంటే ఇది ఒక చోట జరిగింది కాదు కదా. బూత్ స్థాయిల్లో మనం చూసుకున్నట్టయితే ఒకే చోట వందలాది ఉండే అవకాశం ఉండదు. రాష్ట్రం అంతా కలిపితే 8 లక్షలు. కాబట్టి బూత్ లెవెల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు కలిసి కూర్చుంటే ఇది పూర్తవుతుంది. కాబట్టి ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికల ప్రక్రియ మొదలెట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఓటర్ల జాబితాల రూపకల్పనలో రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములు చేస్తుంది. ఎట్లాగంటే వాళ్ళు రాజకీయ పార్టీలు నియోజకవర్గ స్థాయిలో
రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశాలను పిలుస్తారు. అంటే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలని పిలిచి వాళ్ళకి ఓటర్ల జాబితాలు ఇస్తారండి. మొత్తం ఓటర్ల జాబితాలు వాళ్ళకి ఇచ్చి ఇందులో లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని అభిప్రాయాలు, ఫిర్యాదులు అవన్నీ రాజకీయ పార్టీల నుంచి స్వీకరిస్తారు. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఏం చేయాలంటే, రాష్ట్ర ఎన్నికల అధికారి అన్ని నియోజకవర్గాల్లోనూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత రాజకీయ పార్టీలను కూడా పిలిచి, ఇదిగో ఇటువంటి దరఖాస్తులు వచ్చినాయి, వీటి మీద మేము నిర్ణయం ఈ రకంగా తీసుకున్నామని చెప్పి రాజకీయ పార్టీల ముందు పెడితే పారదర్శకంగా ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, తప్పు చేసిన వాళ్ళ మీద ఇందులో 2-3 రకాల నేరాలు ఇమిడి ఉన్నాయండి. ఒకటేమో ఎన్నికల మాల్ ప్రాక్టీస్కి పాల్పడడం అవుతుంది. ఓటర్ల జాబితాలో కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తొలగించడం అనేది ఒక నేరం. వాళ్ళకి సంబంధం లేని పేర్లు, వాళ్ళ ఇంట్లో పేర్లు వాళ్ళు తొలగించుకుంటే వేరు, వేరే వాళ్ళ పేర్లు తొలగించేటప్పుడు దురుద్దేశంతో చేశారు అంటే కనుక తప్పనిసరిగా అది ఎన్నికల మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది. రెండోది, ఆన్లైన్ చేశారు కాబట్టి అది సైబర్ క్రైమ్ కింద కూడా వస్తుంది. ఇందులో పెట్టేటటువంటి కేసుల్లో ఈ చట్టాలన్నింటినీ కూడా ఉపయోగించి ఆ సెక్షన్లన్నీ కూడా పెట్టి భవిష్యత్తులో వాళ్ళు అటువంటి తప్పు ఇంకెవరూ కూడా చేయకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా గట్టి సెక్షన్లతోటి ఈ కేసుల మీద విచారణ జరిపి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత ఏదన్నా ఒక పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆ పార్టీ స్థాయిలో ఆ పార్టీ నాయకుడు కానీ ఎవరన్నా అందులో ఈ ఎన్నికల మాల్ ప్రాక్టీస్లో భాగస్థుడైతే కనుక వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వీలు లేకుండా కూడా చేయాలి. ఇటువంటిది చేస్తే గట్టిగా శిక్ష ఉంటుందనే భయం మాత్రం కల్పించకపోతే ప్రతి వాళ్ళు మొదలు పెడతారు. ఇది ఈ రోజుల్లో ఎవరి చేతిలో ఇంటర్నెట్ లేని వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కళ్ళు అది ఆకతాయిలు కూడా వీటిని మొదలెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ స్థాయిలో నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఓటర్లను తొలగించమంటూ ఫామ్ 7ను అడ్డం పెట్టుకుని అయోమయం సృష్టిస్తున్న నకిలీ అర్జీదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఓట్ల తొలగింపుపై అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.